హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. నిన్న వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం నేను ఉపవాసం, జాగరణ అంత చక్కగా జాగారం చేసుకున్న తర్వాత అంటే 2 గంటలకు మాత్రం నిద్ర ఆపుకోలేకపోయాను. ఎందుకంటే అలసిపోయి వచ్చాను. స్వర్ణగిరి నుంచి వచ్చేటప్పటికే మాకు 12 అయింది. ఇంకా ఆ తర్వాత నేను పడుకోవాలనుకోలేదు. ఎట్లైనా నేను ఉపవాసం ఉన్నాను కదా! ఉపవాసం తర్వాత జాగారం కూడా కంప్లీట్ అయినట్టుగా ఉంటది. భగవంతుడి పేరు మీద మీకు ముందు రోజే చెప్పానండి నేను. చేయాలనుకుంటున్నాను ఈ సంవత్సరం నేననని జెప్పి. ఒక 2 సంవత్సరాల నుంచి నేను చేయడం మానేశానండి ఆరోగ్యరీత్యా. అందుకనే ఈ సంవత్సరం మాత్రం పట్టుబట్టి ఉన్నాను. నిజంగా భగవంతుడున్నాడండి. ఆ భగవంతుడి పేరు మీదైతే నేనున్నందుకు నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. జాగారం చేసేటప్పుడు నేనొక్కదాన్నే ఉన్నా. ఇప్పుడు మా బాబు పడుకున్నాడు. మా వారు గూడా పడుకున్నారు. కానీ నేనొక్కదాన్నే. నిజంగా దేవుడిది ఏదైనా కూడా నేను చూసుకుంటూ ఉంటే అసలు నాకేది నిద్ర అనేది గూడా దగ్గరికి రాకుండా ఉండాలి భగవంతుడా అని మొక్కుకున్నాను. 3 గంటలకి ఇంక నేను యథావిధంగా నా పనే ఉంటది గదండీ! చక్కగా పని చేసుకుంటుంటే తెల్లారిపోయింది. నిజంగా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఈ సంవత్సరం అయితే నాకు ఏది ఎన్ని కోట్లు ఏదిచ్చినా నాకేదిచ్చినా ఇంత తృప్తి కాదు గావచ్చు. భగవంతుడి పేరు మీద నేను ఆ వెంకటేశ్వర స్వామికి నేను ఉపవాసము, జాగారం ఉండగలిగిన నిజంగా తృప్తిగా ఉంది. అందుకే మీతో ఈ వీడియో పంచుకుంటున్నానండి.